హాయ్ అండి, హలో ఎవ్రీవన్. నేను మీ సుధారెడ్డి. ఈరోజు నేను మరొక మంచి వీడియోను పరిచయం చేయబోతున్నాను. నేనైతే మా పిల్లల కోసం ఇంట్లోనే హెల్తీగా బూస్ట్ ప్రిపేర్ చేస్తానండి. ఆ వీడియోని ఈరోజు నేను మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. ఒకవేళ మీకు కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. ముందుగా మనం అన్ని ఈక్వల్ క్వాంటిటీలో తీసుకోవాలండి. జీడిపప్పు, బాదాము, పల్లీలు 3 ఈక్వల్ క్వాంటిటీలో తీసుకోవాలి. ఇప్పుడు ముందుగా మనం స్టవ్ ఆన్ చేసుకొని ఒక ప్యాన్ పెట్టేసుకొని పల్లీలను దోరగా వేయించుకోవాలండి. దోరగా వేయించితే బాగా టేస్ట్ వస్తుందండి. ఇవి దోరగా వేగాక వీటిని తీసి పక్కన పెట్టేసుకోవాలి. అదే ప్యాన్లోకి మళ్ళీ మనం తీసుకున్న జీడిపప్పును యాడ్ చేసి వీటిని కూడా కొంచెం రంగు మారేంత వరకు ఫ్రై చేసుకోవాలి. బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. చూడండి, ఇప్పుడు మళ్ళీ కూడా అదే ప్యాన్ పెట్టేసుకొని దాంట్లోకి బాదం పప్పులు కూడా యాడ్ చేసుకోవాలి. వీటిని కూడా మంచి బంగారు రంగు వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాల్సి ఉంటుంది. సిమ్లో పెట్టి ఫ్రై చేసుకోవాలండి. ఇప్పుడు నేను చూపించిన ఏవి అయినా కూడా సిమ్లో ఉంచి ఫ్రై చేస్తే లోపల వరకు ఉడికి బాగా టేస్ట్గా ఉంటాయండి ఏవైనా. చూడండి, ఇవి కూడా వేగిపోయాయి. వీటిని మనం పక్కన పెట్టేసుకుందామండి. వేరే ప్లేట్లోకి చల్లార్చుకుందాము. ఇప్పుడు మనం గోధుమ పిండి, పాల పొడి, చాకో పౌడర్ 3 ఈక్వల్ క్వాంటిటీలో తీసుకోవాలండి. వీటిలో గోధుమ పిండి మాత్రమే మనము ఫ్రై చేసుకోవాల్సి ఉంటుంది. ఇంతకుముందు వాడిన ప్యాన్లోకి నేను మళ్ళీ స్టవ్ సిమ్లో పెట్టి గోధుమ పిండిని అయితే ఫ్రై చేస్తున్నాను. ఇది మంచి బంగారు రంగు వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాల్సి ఉంటుందండి. దీన్నంతా ఇలా కలుపుతూ ఫ్రై చేసుకోవాలి. ఇలా వేగిపోయిందని మనం పక్కన పెట్టేసుకోవాలండి. ఇప్పుడు మనం షుగర్ తీసుకోవాలి. ఏ కప్పు మెజర్తో అయితే మనం గోధుమ పిండి ఇవన్నీ తీసుకున్నామో అదే కప్పు మెజర్తో కప్పు షుగర్ తీసుకోవాలండి. ఇప్పుడు ఈ పల్లీలను మనం పొట్టు తీసి పెట్టేసుకుందాము. ఒక మిక్సీ జార్ తీసుకుని దానిలోకి ఒలిచిన పల్లీలు, డ్రై ఫ్రూట్స్ మొత్తం కూడా యాడ్ చేసుకుందామండి. మనం వేయించి పెట్టిన డ్రై ఫ్రూట్స్ని మిక్సీ జార్లో యాడ్ చేశాను. దీంట్లోకి మనం వేయించిన గోధుమ పిండిని కూడా యాడ్ చేస్తున్నాను. దీంట్లోకి పాల పొడి కూడా యాడ్ చేశాను. చాకో పౌడర్ కూడా యాడ్ చేస్తున్నాను. షుగర్ కూడా యాడ్ చేశానండి. ఇప్పుడు మనం మూత పెట్టేసుకొని మిక్సీ పట్టేసుకోవాలండి. చూడండి, వేరే బౌల్లోకి ఇప్పుడు నేను బూస్ట్ అయితే సర్వ్ చేస్తున్నాను. చూడండి, ఎంతో టేస్టీగా ఉండే బూస్ట్ రెడీ అయిపోయింది. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. చాలా ఈజీ ప్రాసెస్ కూడా, ఇంట్లో ఈజీగా చేసేసుకోవచ్చు. ఒక అరగంటలో అయిపోయే పనండి ఇది. మీరు ఖచ్చితంగా ట్రై చేస్తారని అనుకుంటున్నాను. ఇప్పటి వరకు సపోర్ట్ చేస్తున్న వాళ్ళందరికీ కూడా చాలా 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 థ్యాంక్స్ అండి. ఎప్పుడు ఇలాగే సపోర్ట్ చేస్తూ ఉండాలి. ఇప్పటివరకు నా ఛానల్ ఎవరైతే సబ్స్క్రైబ్ చేయలేదో వాళ్ళు కూడా ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోస్ నచ్చితే కనుక ఖచ్చితంగా కామెంట్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చుతుంది అనుకుంటున్నాను. దీన్ని ఒక ఎయిర్ టైట్ కంటైనర్లోకి తీసుకోవాలండి. గాలి చొరబడకుండా ఉండే మూత టైట్గా ఉండే గాజు సీసాలోకి తీసుకొని స్టోర్ చేసుకుంటే మీకు 2 నుంచి 3 నెలల వరకు అసలు డోకా లేదండి. అంత బాగుంటుంది, పాడవకుండా. చాలా అంటే చాలా బాగుంటుంది. ఒక్కసారి ట్రై చేసి నాకు ఇది ఎలా ఉందో కామెంట్ చేయండి. దీన్ని మనం ఇప్పుడు ఒక గ్లాస్లోకి మిక్స్ చేసి చూపిస్తాను నేను మీకు. ముందుగా ఒక గ్లాస్ తీసుకున్నాను. దాంట్లోకి 1 టేబుల్ స్పూన్ షుగర్ యాడ్ చేస్తాను. దీంట్లోకి 1 టేబుల్ స్పూన్ బూస్ట్ యాడ్ చేస్తున్నాను. ఇప్పుడు వేడి వేడి పాలు దీంట్లో పోసుకొని తాగితే యమ్మీ టేస్ట్ అండి. అసలు పిల్లలు, పెద్దలు అందరూ హ్యాపీగా తాగేయచ్చు. దీంట్లో ఎలాంటి కెమికల్ గిట్లా ఉండదు కాబట్టి కంప్లీట్ ఆర్గానిక్. చాలా అంటే చాలా బాగుంటుంది. ఒక్కసారి ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ చేసి లైక్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. మీ ఇంటికి ఏమైనా గెస్ట్లు వచ్చినా కూడా ఇలా సర్వ్ చేశారంటే ఖచ్చితంగా మెచ్చుకోకుండా ఉండలేరు. థ్యాంక్ యూ.